పరిచర్యకు సిద్ధపడ్డాం చాలా ముఖ్యమండి. క్రైస్తవ పరిచర్య ఎప్పుడు కూడా యుద్ధం లాంటిదే. యుద్ధం ఆపకూడదు, ఆపడానికి కాదు. ఎందుకంటే మనకు విశ్రాంతి నిలిచి ఉంది, ఇక్కడ కాదు. మనం ఎప్పుడు దేవుని పని చేయవలసిన వారమే, విశ్రాంతి తీసుకునే పరిస్థితి కాదు. విశ్రాంతిని కోరిన అనేక మంది జీవితాలు ఆ కాసేపట్లో తారుమారయ్యాయి. అందుకే సువార్తను ప్రకటించవలసిన భారం నా మీద ఉంది అని చెప్పాడు. సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. అవును, సువార్త లేని చోట సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ కలిగిన వాడనై అన్నాడు పౌలు గారు. ఎక్కడ? సువార్త లేని చోట సువార్తను ప్రకటించాలని మిక్కిలి ఆశ గలవాడినాయ. కాబట్టి మీరు ఏ వయసులో ఉన్నా మీరు అట్ట అనుకోకండి, నేను ముసలివాళ్ళని అయిపోయాము, పెద్దవాళ్ళం అయిపోయాం, ఇంకా మేము ఏం చేస్తామో దేవుని పని అనుకోవద్దు. మీరు చేయగలరు. మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే వయసు ఎంత? సేవ అప్పగించినప్పుడు 80. అంటే మోషేని 80 అప్పుడు దేవుడు పెద్ద బాధ్యతను అప్పగించాడంటే మీకు కూడా అప్పగిస్తాడా లేదా? సార్ నో, అప్పగిస్తాడు. అవును, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం వయసు ఎంతండి? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలు అబ్రహామును పిలిచి నువ్వు పద అన్నాడు. అంటే వయసుతో సంబంధం లేదు. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా షుడ్ హ్యావ్ ప్యాషన్. నేను దేవుని కొరకు వాడబడాలి అన్న కోరిక నీకుంటే నిన్ను దేవుని కొరకు వాడకుండా ఆపగలిగింది ఏముంది? ఆలోచించండి. నేను దేవుని కొరకు వెళ్ళాలి అని ఆ కోరిక నీకున్నప్పుడు నిన్నెవరు ఆపగలరు? నేను దేవుని కొరకు పని చేయాలి అన్న కోరిక నీకుంటే పని చేయకుండా ఆపగలిగింది ఎవరు చెప్పండి? కాబట్టి మీరు ముసలితనం వచ్చేసింది, అనారోగ్యం వచ్చేసింది, నేను చేయలేను, నా వల్ల కాదు, దాన్ని వదిలేయండి. టర్న్ ఏ న్యూ లీఫ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ ఈజ్ దేర్ ఫర్ యూ. నువ్వు ఇష్టపడితే, కోరుకుంటే, నేను ఎందుకు ఇట్టున్నాను, దేవుని కొరకు నేను వాడబడాలి కదా అన్న అతృష్ణ నీకుంటే ష్యూర్ గాడ్ విల్ యూజ్ యూ. నిన్ను వాడుకుంటాడు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏదో ఒకటి ప్రభుతో చెప్పాలి, ప్రభువా నేను నీ కొరకు వాడబడాలని ఉంది కదా, నన్ను వాడుకోవచ్చు, వాడుకో ప్రభువా. నాకైతే నీ కొరకు వాడబడాలన్న కోరిక ఉంది, నన్ను వాడుకో. ఎప్పుడైతే నువ్వు ఇలా ప్రార్థన చేస్తావో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. మీలో చాలామంది తెలుసా, మీరే చెప్పుకున్నారు ఏమనంటే నా పని అయిపోయింది. మిమ్మల్ని ఎవరు అనలా, మీరే నా పని అయిపోయిందిగా, ఇక నేను లేవలేను. నువ్వేది ఆలోచిస్తే అదే. కాబట్టి మీరు కొత్తగా ఆలోచించండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం. ఏ బలం? అవును, నూతన బలం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఓ మాట చెప్పాడు యెహోషువతో. యెహోషువ, ఆ దినాన మోషే ఏం చెప్పాడో గుర్తుంది కదా? యెహోషువ చెప్తున్నాడు, 40 ఏళ్ల క్రితం మోషే అన్న మాట, ఆ మాట గుర్తుంది. నా మాటలు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఆయన వయసు 85. అంటే దాదాపు 45 సంవత్సరాల క్రితం, 45 సంవత్సరాల క్రితం మోషే గారు బ్రతుకున్నప్పుడు యెహోషువ ముందు కాలేబును గురించి చెప్పాడు. కాలేబును గురించే ఏం చెప్పాడు అంటే, ఆ దినాన మనిద్దరి గురించే మోషే గారు ఏం చెప్పాడో గుర్తుందా అని ఆ మాటలు గుర్తు తెచ్చుకుంటున్నాడు. మీరు కూడా
కొన్ని వాక్యాల ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడు. కొన్ని సందేశాలు మనకి ప్రోత్సాహాన్ని ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి, ఆదరణనిస్తాయి, బ్రతకాల నాశను కలిగిస్తాయి, ఏదో ఒకటి చెయ్యాలన్న కోరికను కలిగిస్తాయి. అవి గుర్తుపెట్టుకోవాలి, మీరు మర్చిపోకూడదు. వాటిల్ని నేను పదే మీకు చెప్పేది ఏంటంటే, రాసుకోండి, రాయండి అని చెప్పేది ఏంటంటే, మీరు రాస్తారే ఏదో ఒక దినాన మీకు ఉపయోగపడుతుంది. అది మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది, మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, ఆదరిస్తుంది. ఆ దినాన దేవుడు నాతో ఈ మాటలు మాట్లాడాడు కదా అనే మాట. 45 సంవత్సరాల క్రితం మోషే గారు చెప్పిన మాటలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆ దినాన యెహోషువ ఆ దినాన ఏం చెప్పాడో గుర్తుందా అని అంటాడు, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో నేను వెంబడించాను అంటున్నాడు. ఎట్లా వెంబడించాడంట? దట్ ఈస్ సీక్రెట్. నిండు మనసు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఆ రోజు మోషే గారు నా గురించి చెప్పినప్పుడు నా బలం ఎంతో, ఈరోజు నా బలం 85 ఏళ్ళు. ఇప్పుడు 40 ఏళ్ళు వయసున్న వ్యక్తి బలం, 85 సంవత్సరాల వ్యక్తి బలం ఎవరిది ఎక్కువ? కానీ ఈయనేమంటున్నాడు తెలుసా? నా బలం అంతుంది. యుద్ధము చేయడానికి ఆ రోజు నాకు బలం ఎంతో, ఈరోజు కూడా అని మీ జ్ఞాపకం ఉందా? యెహోషువ గోత్రాల వారీగా భూభాగాన్ని పంచినప్పుడు ఒక ప్రాంతం అందరూ భయపడుతున్నారు అది తీసుకోవడానికి. అమ్మో, అక్కడ ఎవరున్నారంటే అనాకీలు ఉన్నారు, దీర్ఘదేహులు ఉన్నారు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేమని ఆ భూభాగం దగ్గరికి ఎవరు వెళ్ళటంలా. అప్పుడు కాలేబ్ అన్నాడు, ఎవరు వెళ్ళట్లేదు కదా, ఆ ప్రాంతం నాకు కావాలి. ఎందుకంటే అది ఎవరు తీసుకోవట్లేదు కదా, ఎవరు ఆ జోలికి వెళ్ళటం లేదు కదా, అక్కడున్న మనుషులను చూసి భయపడుతున్నారు కదా, వాళ్ళతో యుద్ధం ఎవరు చేయలేరు కదా, ఎవరు చేయలేరు కాబట్టి నేను యుద్ధం చేస్తా అంటే అందరికన్నా బలం ఎవరికి ఎక్కువ ఉంది అక్కడ? వయసు ఎంత? 85 ఏళ్ళోడు బడం. నిజంగా రహస్యం మీకు అర్థమైందా? ఒక వ్యక్తి దేవునితో సంబంధం పెట్టుకున్నప్పుడు, ఒక వ్యక్తి తన కనుదృష్టి దేవుని మీద ఉంచినప్పుడు, ఒక వ్యక్తి దేవుని కొరకు వాడబడాలి అన్న కోరికున్నప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. మీరు ఎవరు అన్నది దేవునికి అనవసరం. మీరు ఏ కుటుంబం నుంచి వచ్చారనేది అసలు కాదు. మీరు చదువుకున్నారా లేదా, తెలివి ఉందా, పాండిత్యం ఉందా, మాట్లాడగలరా, చేయగలరా, మీ సామర్థ్యముతో దేవునికి పనే లేదు.